హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్మాకోల్తో శివలింగం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం థర్మాకోల్ షీట్ని తీసుకొని దానిని ఒక 3 రౌండ్ షేప్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ముందుగా ఒక రౌండ్ షేప్ని తీసుకొని దాని చుట్టూ గమ్ పెట్టాలి. ఒక చిన్న బ్రష్ తీసుకొని ఇలా నీట్గా గమ్ని పెడుతూ ఉండాలి చుట్టూ మొత్తం. పెట్టిన తర్వాత ఇంకొక మీడియం సైజులో రౌండ్ షేప్ని అతికించాలి. దీనిని కూడా కార్నర్లో మొత్తం నీట్గా గమ్ పెట్టాలి. కరెక్ట్గా స్టిక్ చేయాలి రౌండ్ షేప్స్ని. తర్వాత ఇంకొక రౌండ్ షేప్ని పెట్టాలి. కరెక్ట్గా దాని మీదనే పెట్టేటట్టు ఉండండి. తర్వాత ఇంకొక చిన్న సైజు స్మాల్ సైజులో ఒక 2 పార్ట్స్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత సేమ్ అలాగే మళ్ళీ గమ్ పెట్టి ఈ షేప్ని దాని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఇంకొకటి కట్ చేసుకున్నాం కదా 2, ఇప్పుడు ఒకటైతే ఇంకొకటి మళ్ళీ పెట్టి చుట్టూరా గమ్ పెట్టి ఇంకొకటి రౌండ్ని అతికించాలి. ఇలా మొత్తం 4 రౌండ్ షేప్స్ని స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత శివలింగం షేప్లో 2 షేప్స్ని కట్ చేయాలి. 2 షేప్స్ని కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే ఒకటి స్టిక్ చేయాలి. దాని చుట్టూ ఇలా గమ్ పెట్టి కార్నర్లో మాత్రం పెట్టాలి గమ్ బాగా. ఎందుకంటే పిన్నిలో కంటే ఇంకా కార్నర్లోనే ఎక్కువ ఉండాలి గమ్ము, ఎందుకంటే ఊడిపోతుంది కదా. అలా చుట్టూ కార్నర్లోనే ఎక్కువ నీట్గా పెడుతూ అలాగే 2 కట్ చేసుకున్నాం కదా, ఒకటి పెట్టాము, ఇంకొకటి దాని మీద ఇంకొకటి. ఇదైతే అతికించాం కదా, అది పక్కన పెట్టుకొని ఇలా చిన్న సైజులో 4 రౌండ్ షేప్ సేమ్గా రావాలి. దాన్ని షీట్ తోటి ఇలా లింగం షేప్లో వచ్చేటట్టు చాలా స్మూత్గా రావాలి. మొత్తం స్మూత్గా వచ్చే వరకు అలానే చేస్తూ ఉండాలి. స్మూత్ రావాలి. స్మూత్ వచ్చాక దాన్ని గమ్ పెట్టి సెంటర్లో వచ్చేటట్టు పెట్టాలి ఈ షేప్ని. ఇలా చుట్టూరా గమ్ పెట్టి అక్కడ కూడా గమ్ పెట్టాలి కొంచెం. పెట్టిన తర్వాత దాని మీద ఇది అతికించాలి. ఇలా పెట్టాలి మిడిల్లో. ఇలా షేప్ రావాలన్నమాట స్మూత్గా. తర్వాత అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ బ్లాక్ తీసుకొని మొత్తం బ్లాక్ వేయాలి. నీట్గా వేయాలి బ్లాక్ పెయింట్. కొంచెం డార్క్గా వేయాలి, థర్మాకోల్ కదా కొంచెం అంటారు, డబల్ వేయాలి. అలా మొత్తం వేస్తూ రావాలి. అయిపోయింది కదా బ్లాక్ పెయింట్. తర్వాత 3 కన్నులు కదా శివుడికి, అలా 3 నామాల్లాగా 3 పెట్టాలి లైన్గా. వైట్ పెయింట్ తీసుకొని 3 లైన్స్ గీయాలి, సన్నగా గీయాలి. అలా 3
చూడండి ఇలా లైన్గా 3 రావాలి. కొంచెం డార్క్ వేయాలి. ఇది థర్మాకోల్ కదా కొంచెం అంటదు, ఆరిపోతూ ఉంటుంది. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ పెయింట్ వేయండి. వేసిన తర్వాత చిన్నగా రెడ్ కలర్లో కుంకుమలాగా ఒక చుక్క పెట్టండి. అంతే, చూసారు కదా థర్మాకోల్తో శివలింగం ఎలా వచ్చిందో. చాలా ఈజీ కదా. కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా శివలింగం కాదు ఇంకెన్నో వీడియోస్తో